నాకు చిన్న దెబ్బ తగిలితే ధైర్యలక్ష్మిలా వచ్చి నాకు సహాయం చేశావు. నా గాయానికి ఆరోగ్యలక్ష్మిలా వైద్యం చేసి చిటికలో నొప్పిని మాయం చేశావు. ఇంకా నయం, సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి అని అష్టలక్ష్ముల పేర్లు చెప్పలేదు. మీరు నన్ను మరీ పొగడేస్తున్నారా ఆంటీ? నేనేమిప్పుడు పెద్ద సాహసమేం చేయలేదు. నాకు తెలిసిన పని చేశాను అంతే. ఎంతెదిగినా ఒదిగుండాలంటారే, అది నీలో కనిపిస్తుంది. ఇంతకీ నీ పేరేంటి? ప్రియాంక. నీ మనసులాగే నీ పేరు కూడా చాలా బాగుంది. మీ పేరా ఆంటీ? కమల. మీ పేరు కూడా మీలాగే చాలా బాగుందా ఆంటీ? ఈ రోజు నీ పుట్టినరోజా? అందుకే గుడికొచ్చావా? లేదా ఆంటీ, ఈ రోజుని నా జీవితంలో ఓ ముఖ్యమైన రోజుగా మలుచుకోబోతున్నాను. దానికి ఎలాంటి ఆటంకం రాకుండా చూడమని ఆ దేవుణ్ణి హెల్ప్ అడగడానికొచ్చాను. అవునా? అయితే తప్పకుండా ఆ దేవుడు నీకు హెల్ప్ చేస్తాడు. నన్ను ఆశీర్వదించండి ఆంటీ. చల్లగా ఉండమ్మా. నీ కోరిక తప్పకుండా ఆ దేవుడు తీరుస్తాడు. థ్యాంక్స్ ఆంటీ. బాయ్ ఆంటీ. అలాగేనమ్మా. నమస్కారం. నమస్కారం అమ్మా. మేడం, తలకి ఆ గాయం ఏంటి? అదా, అక్కడెవరో కొబ్బరికాయ కొడుతుంటే తగిలింది. అయ్యో, పర్వాలేదా మేడం? పర్వాలేదు, చిన్న గాయమే. నువ్వేం కంగారు పడుకో. నీలాగే ఒక మంచి మనసున్న అమ్మాయి ఫస్ట్ ఎయిడ్ చేసింది. సరే, ముందు జరగాల్సిన పనులవి చూడండి. ఏంటమ్మా, గౌతమ్ కోసం చూస్తున్నావా? అవును మేడం. గౌతమ్ రాలేదమ్మా. అదేంటి, మిమ్మల్ని తీసుకుని వస్తానని నాతో చెప్పారు? అవును, కానీ మేం బయలుదేరే ముందు స్టేషన్ నుంచి గౌతమ్కి ఫోన్ వచ్చింది. ఏదో అర్జెంట్ పనుందని నన్ను గుడికి వెళ్ళమని చెప్పి గౌతమ్ స్టేషన్కి వెళ్ళాడు. స్టేషన్కి వెళ్ళారా? నువ్వేం వర్రీ అవ్వకు, వాడు తొందరగానే వచ్చేస్తానని చెప్పాడు. గౌతమ్ చెప్తే ఖచ్చితంగా వస్తాడు. మేడం, మీరు వస్తారో రారో అనుకున్నాను, కానీ మీరు చెప్పినట్టే వచ్చేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది మేడం. నేను రాకుండా ఎందుకుంటానమ్మా? నువ్వు ఎవరు? ఝాన్సీకి చెల్లెలివి. అంటే నువ్వు కూడా మా ఇంటి మనిషివే కదా. శ్రీధర్ కానిస్టేబుల్తో వెళ్ళడం ఏంటి? గౌతమ్ గారు స్టేషన్కి వెళ్ళడం ఏంటి? అసలు ఏమై ఉంటుంది? అక్క, గుర్తుంది కదా? సర్లే, మీరు మాట్లాడుతూ ఉండండి. ఇక్కడ అవసరమైనవి చూస్తాను, సరేనా? నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు. మీ ఇంటికి సత్యనారాయణ వ్రతానికి వచ్చాను, గుర్తుందా? గుర్తుంది పంతులు గారు. మీకు కావలసినవన్నీ అందాయా? పూలు, అక్షింతలు, పసుపు గౌరమ్మని చేశారా? ఇంకా లేదమ్మా, చేస్తున్నాను. త్వరగా చేయండి, ముహూర్తానికి సమయం అయిపోతుంది కదా. అక్క, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు రాణి. అక్క,
నువ్వు నాకు మాట ఇచ్చావు, గౌతమ్ గారికి లవ్ ప్రపోజ్ చేస్తానని. ఆ మాట తప్పనని కూడా చెప్పావు. అంటే ఇప్పుడు గౌతమ్ గారు రాగానే ప్రపోజ్ చేయబోతున్నావు కదా? అబ్బా రాణి, నాకు తెలుస్తుందిలే. ఆ టెన్షన్ నీ ఫేస్ లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. నువ్వేం భయపడకు. నాకు తెలిసి నువ్విలా ప్రపోజ్ చేయగానే బావగారు ఎగిరి గంతేస్తారేమో. ఒక్కసారి శ్రీధర్కి కాల్ చేద్దాం. రాణి, ఇప్పుడే వస్తాను. మేడం, నేను ఇప్పుడే వస్తాను. అలాగేనమ్మా. పూజారి గారు, ఈ ముడుపుని దేవుడి పాదాల దగ్గర పెట్టి పూజ చేయండి. అలాగే అర్చన కూడా చేయండి. అలాగే అమ్మా. ఆ రోజు ఆ బామ్మ నాకు మంచి మొగుడొస్తాడని ఆశీర్వదించింది. ఏ తల్లి బిడ్డవో చూడముచ్చటగా ఉన్నావు. అందగాడు, మనసున్న మహారాజు, ఇలా అన్ని గుణాలున్నా మంచి మొగుడొస్తాడు నీకు. ఆవిడ మాట మహత్యమో లేదా నా అదృష్టమో తెలియదు కాని నా మనసుకి నచ్చినవాడు, చాలా మంచి వ్యక్తి నా జీవితంలోకొచ్చాడు. ఈరోజు నేను గౌతమ్ సార్కి నా మనసులో మాట చెప్పబోతున్నాను. ఎలాంటి ఆటంకాలు రాకుండా నా ప్రేమని ఆయన యాక్సెప్ట్ చేసేలా చూడు స్వామి. శ్రీధర్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఏంటి? ఒక్కసారి గౌతమ్ గారికి కాల్ చేద్దాం. ఇప్పుడే ఛార్జింగ్ అయిపోవాలా? ఝాన్సీ, హాయ్ ఝాన్సీ. హాయ్ ప్రియాంక. నువ్వు చీర కట్టుకుని గుడికి రావడం ఏంటి? ఏం, నేను గుడికి రాకూడదా? అది కాదు. అయితే శారీ కట్టుకున్నానని ఆశ్చర్యపడుతున్నావా? అవును, నిన్నెప్పుడు ఇలా శారీలో చూడలేదు. ఒక్కసారిగా ఇలా చూసేసరికి నమ్మబుద్ధి కావట్లేదు. నువ్వే కాదు, ఎవ్వరూ నమ్మడం లేదు. అసలు ఈ ప్రియాంక ఏం చేసినా అందరూ ఆశ్చర్యంగానే చూస్తుంటారు. నేను స్టెథోస్కోప్ పట్టుకున్నా, ట్రీట్మెంట్ చేసినా, ఇప్పుడు ఇలా శారీ కట్టుకున్నా కూడా. ఈ శారీలో నువ్వు చాలా బాగున్నావు. అవునా? అవును, చాలా అంటే చాలా అందంగా ఉన్నావు. చూస్తుంటే నాకే ముద్దొస్తున్నావు తెలుసా? ఒకవేళ ఈరోజు నువ్వు ప్రేమిస్తున్న అబ్బాయి నిన్ను గనక చూస్తే ఖచ్చితంగా నీకు ఫ్లాట్ అయిపోతాడు. నీ వాకు 100% ఫలించాలి ఝాన్సీ. చూస్తుంటే అతన్ని నువ్వు ఈరోజు కలవడానికి ఇలా రెడీ అయినట్టున్నావు. ఎగ్జాక్ట్లీ, నీ గెస్ కరెక్టే.